తుని ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు మౌలిక వసతుల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆమె సీఎస్ఆర్ నిధులతో అదనపు సదుపాయాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి ప్రత్యేక ప్రాణాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. దక్కన్ కెమికల్ సంస్థ 2 కోట్ల నిధులు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో తుని ఏరియా ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేసే దిశగా ప్రభుత్వం సానుకూలంగా ఉందని యనమల దివ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆసుపత్రి అధికారులు, సిబ్బంది, అభివృద్ధి కమిటీ డైరెక్టర్స్ పాల్గొన్నారు. ఇవాళ తుని ఏరియా హాస్పిటల్లో కూడా మన హెచ్డిఎస్ మీటింగ్ అనేది మనం జరుపుకున్నాం. ముఖ్యంగా ఇక్కడ సమస్యలు వచ్చేసి వైరింగ్ ప్రాబ్లంకి ఆల్రెడీ 9 lakhs బట్టి శాంక్షన్ చేశారు ఏపీఎంఐడిసి వాళ్ళు. వాళ్ళ ద్వారా మన హాస్పిటల్ అంతా కూడా వైరింగ్, ముఖ్యంగా చూసుకుంటే ఏసీస్ ఒకటి వర్క్ చేయట్లేదు. సో నిన్ననే డెక్కన్ మాల్ కూడా వచ్చి చాలా ముందుకొచ్చి వాళ్ళు చాలా మటుకు ప్రొవైడ్ చేస్తాం, ఒక 20 ఏసీల వరకు ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. అలాగే కాట్స్, బెడ్స్ ఇవన్నీ దాదాపు చాలా మటుకు హెచ్డిఎస్ ఇష్యూస్లో అన్నీ కూడా ఈ కాట్స్ రిపేర్స్ కానివ్వండి, ఐవి స్టాండ్స్ కానివ్వండి, తుప్పట్టుకోవడం కానివ్వండి, ఇలాంటి ఈ బేసిక్ నెసెసిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపేర్స్కి వచ్చినాయి. ఇవన్నీ కూడా రీప్లేస్ చేస్తామని చెప్పేసి నిన్ననే డెక్కన్ వాళ్ళు, మాకు ఆల్రెడీ ఎజెండా ప్రిపేర్ అయిపోయింది, బట్ డెక్కన్ వాళ్ళు నిన్న మన త్రిమూర్తుల స్వామి గారు వచ్చి వాళ్ళ ప్రోత్సాహంతో డెక్కన్ వాళ్ళని తీసుకొచ్చి హాస్పిటల్ అంతా చూపెడితే వాళ్ళు సుముఖంగా ఉండి మేము 20 ఏసీల వరకు ప్రొవైడ్ చేస్తాము, ఏవైతే కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రొవైడ్ చేస్తామని వారు చెప్పడం జరిగింది. దాదాపు అమౌంట్ వచ్చేసి 2 crores వరకు వాళ్ళు డెక్కన్ వాళ్ళు ఇస్తామని హాస్పిటల్కి ఇస్తాము. ఈ కార్డ్స్ కానివ్వండి, మన ఏసీస్ కానివ్వండి, ఇవన్నీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తామని చాలా సుముఖంగా చెప్పారు వాళ్ళంతా. తర్వాత రెండో పాయింట్ వచ్చేసి మన బ్లడ్ బ్యాంక్ తొందరగా చేయాలని కోరారు. అలాగే కలెక్టర్ గారికి కూడా పంపడం జరిగింది. ఇంకా లాస్ట్ స్టేజ్లో వచ్చింది సార్ బ్లడ్ బ్యాంక్ అనేది కన్స్ట్రక్షన్. ఒకసారి కొంచెం చొరవ చూపించి ఇది కంప్లీట్ అయ్యే విధంగా చూడమని చెప్పేసి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మనకు వచ్చిన శుభవార్త ఏంటంటే ఈ తుని ఏరియా ఆసుపత్రి అనేది 200 బెడ్ అప్గ్రేడేషన్లో రాష్ట్రంలో ఉన్న లిస్టులో మనది కూడా ఉందని అదొక శుభవార్త మనకు వచ్చింది. నిజంగా అది అప్గ్రేడ్ అయితే మటుకు మన తుని ప్రజలకి నిజంగా మేలు చేసిన అవుతుంది మన కూటమి ప్రభుత్వం. సో ఇవి ఇవాళకి. నెక్స్ట్ వచ్చేసి మన బేసిక్ నెసెసిటీ వచ్చేసి బాత్రూమ్స్. ఈ హెచ్డిఎస్ మీటింగ్ నిజంగా ఎంతో ముఖ్యమైనది. బేసిక్ వసతులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికప్పుడు ఇది సాల్వ్ చేసుకునే దానికి మనకి ఈ హెచ్డిఎస్ మీటింగ్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇందులో వచ్చేసి మనము ఆరోగ్యశ్రీ ఫండ్స్ ద్వారా 6 lakhs కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ బాత్రూమ్ ఫెసిలిటీస్ అనేది కూడా. సో మనకి ప్రజలకి ఏ విధంగా ఈ మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో అటు బాత్రూమ్ ఫెసిలిటీ కానివ్వండి, ఇటు వైరింగ్ కానివ్వండి, మన కార్డ్స్, బెడ్స్ ఇవన్నీ కానివ్వండి, ఏసీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకి మంచి వైద్యం, అలాగే సౌకర్యమైన వైద్యం వారికి అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇవాళ హెచ్డిఎస్ మీటింగ్ అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. థ్యాంక్ యూ.